సాక్షాత్తు దేవుడి కోసం, ఆయన సనాతన ధర్మం కోసం ఆయన ప్రయాగరాజ్ వెళ్ళి ఆయన కుంభమేళాలో అందరు ఫ్యామిలీతో అందరూ కూడా అక్కడ దండం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని కోరుకొని వచ్చాడు. వాళ్ళ భార్య మీద కూడా చాలామంది ట్రోల్ చేయాలి, ఆమె క్రిస్టియన్ కదా. ఎస్, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరిని మనం కించుపరచడానికి మనకు రైట్ లేదు. హిందువులందరూ చర్చికి వెళ్తారు, హిందువులందరూ వేలాంగినికి వెళ్తారు, హిందువులందరూ మనం మేరీ మద్దర్కి వెళ్తాం. ముస్లిమ్సే ఒక్కలే దర్గాకి వెళ్ళరు, ప్రతి ఒక్కరం దర్గాకి వెళ్తాం. మన జ్వరం వచ్చినా తాయిద్ కట్టించుకుంటాం, అంటే ముస్లిం కాదు కదా. మన హిందువులందరం చర్చికి వెళ్తుంటాం కదా. ఎవరి భక్తి వాళ్ళది. ఆమె ఇస్ గ్రేట్ఫుల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆమె ఒక క్రిస్టియన్ అయినా హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా ఉండాలి, ఎలా నడవాలి అని నేర్చుకుంది, భర్తతో పాటు నేర్చుకుంది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి.